అందరికీ హాయ్ అండి. ఈరోజు నువ్వులు, కరివేపాకు పొడి ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా నువ్వులను దోరగా వేపుకోవాలి. ఈ ఈ పొడి చాలా ఆరోగ్యకరంగా ఉంటుందండి. ఈ పొడి చేసుకుంటే కీళ్ళ నొప్పులు అన్ని తగ్గుతాయి. కరివేపాకు, తర్వాత ధనియాలు తీసుకుని అవి కూడా ఒక్కొక్కటిగా చిన్నగా వంట మీద చక్కగా వేపుకోవాలండి. ఇన్ని కూడా వేగుతుంటే మంచి స్మెల్ వస్తాయి, చూసుకొని వేపుకోవాలి. తర్వాత జీలకర్ర కూడా కొంచెం తీసుకున్నానండి, దాన్ని కూడా దోరగా వేపుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా దోరగా వేసుకున్నాక లో మంట మీద ముందు కరివేపాకుని కడుక్కొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత లో మంట మీద మనం ఫ్రై చేసుకోవాలండి, వేపుకోవాలండి. తర్వాత నువ్వులు, కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయలు తీసుకొని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలండి. బాగా ఆరిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఆరినవే లేదోనని. కరివేపాకు కూడా చూడండి ఆరిన తర్వాత చక్కగా చింతపండుని కూడా కొంచెం తీసుకుని దాన్ని కూడా సన్నటి మంట మీద రోస్ట్ చేసుకోవాలండి. ఇది కూడా మిక్సీ వేసుకుని ఇంకా సరిపడి ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. అంతే, ఎంతో ఆరోగ్యకరమైనటువంటి నువ్వుల పొడి రెడీ అయిపోయిందండి.